హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఇంతవరకు ఈ ఛానల్లో వీడియోలు ఎవరైతే చూస్తూ ఉన్నారో మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూ ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మనము ఈ వీడియోలో కాంటెంట్ క్రియేట్ చేయబోతున్నామో ఈ కాంటెంట్ వచ్చేసి ట్రెండింగ్గా నడుస్తూ ఉంది. ఈ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి ఈ ఇష్యూ మీద జనాలు ఎక్కువ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఏ సోషల్ మీడియాలో కానీ ఏ సోషల్ నెట్వర్క్లో కానీ ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. ఈ ఇష్యూలో సెంటర్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సెంటర్ టాపిక్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. మీరు కనుక చూస్తే ఈ ఇష్యూ ఏంటంటే ఈ ఫ్లడ్స్ రావడం వల్ల విజయవాడ సిటీకి ఫ్లడ్స్ రావడం వల్ల ఈ కృష్ణా నది ద్వారా బుడమేరు వాగు ద్వారా వచ్చినటువంటి ఫ్లడ్స్లో ఏదైతే ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఇది ఏదైతే డిబేట్ నడుస్తూ ఉందో ఈ డిబేట్లో దాదాపు 80-90% వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి అభిమానులు, వైఎస్ఆర్సిపి సింపథైజర్స్ గెలిచినట్టే కనపడుతూ ఉంది. ఎందుకంటే అటు పక్క నుంచి కౌంటర్స్ ఏది ఇచ్చినా కానీ అవి ఏ కౌంటర్స్ కూడా దాదాపు 10-20% కూడా ఎఫెక్టివ్గా లేవు. అవి ఇటు సైడ్ నుంచే వీళ్ళు ప్రపోజ్ చేసే ఫ్యాక్ట్స్ కానీ వీళ్ళు పెట్టే ఇన్ఫర్మేషన్ కానీ ఇది పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సైడే నడిచినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం చర్చ అంతా జగన్మోహన్ రెడ్డి సైడే నడిచినట్టుంది. ఈ మొత్తం 3-4 రోజులు ఏదైతే చర్చ నడిచిందో ఈ చర్చ అంతా జగన్మోహన్ రెడ్డి చుట్టుకారమే నడిచినట్టు తెలుస్తోంది మనకు చర్చ. మీరు కావాలంటే చూడండి, ఈ మొత్తం హిస్టరీ నేను దాదాపు ఒక 2-3 గంటల సేపు నేను స్టడీ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఏ ఇన్ఫర్మేషన్ రాంగ్ అన్నది. మీకు నేను రెఫరెన్సెస్ కూడా ఇస్తాను. ఆ రెఫరెన్సెస్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏం జరిగి ఉండొచ్చు అన్నది దీని వెనకాల. అంటే కొంత టీడీపీకి సంబంధించిన కొంత టీడీపీ సింపథైజర్స్ కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ వాళ్ళ వాదన వాళ్ళది ఉంది. ఇటుపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాదన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో నేను క్లియర్గా ఏకీభవిస్తున్నా. అది జరిగిందన్నది నా అభిప్రాయము. తర్వాత చూద్దాము, మనం ఒకసారి డిస్కస్ చేస్తే మొత్తం ఏందన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు చూడండి, ఇది దాదాపు ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టాలని దాదాపు ఏదైతే మనిషి స్వయాన చూసి ఉంటాడో ఆ జనాలని చూసిన తర్వాత ఈ ఫ్లడ్ ద్వారా అక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతంలో జనాలు నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో ఎవరైతే జనాలు లీడర్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్వయాన చూసి ఉంటారో అక్కడ ఉన్న జనాలకి కాసింతైనా మంచి చేయాలని, కాసింతన్నా వాళ్ళకు తోడుగా ఉండాలన్నది తన భావన ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే లీడర్గా ఎదిగే అవకాశం ఉంది సమాజంలో. మీరు చూడండి, ఈ ఇష్యూ దాదాపు ఎప్పటి నుంచో ఉంది. దాదాపు కృష్ణా నది పుట్టినప్పటి నుంచి ఈ ఇష్యూ ఆ ప్రాంతంలో ఎవరైతే జనాలు నివసిస్తూ ఉన్నారో లోతట్టు ప్రాంతంలో ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వస్తాయో ఈ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు అక్కడ దాని కెపాసిటీ, ప్రకాశం బ్యారేజ్ దాని కెపాసిటీ మ్యాక్సిమం వచ్చేసి 11 లక్షల క్యూసెక్లే కాబట్టి అంతకు మించి వస్తే వాళ్ళు గేట్లు ఎత్తేస్తారు కాబట్టి 100% గేట్లు ఎత్తేస్తారు కాబట్టి అటువంటి పరిస్థితి మధ్య వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. లోతట్టు ప్రాంతంలో జనాలు వాళ్ళ గురించి ఆలోచించినటువంటి ఏ నాయకుడు కూడా లేడనిపిస్తూ ఉంది నాకు చూస్తూ ఉంటే. ఎప్పుడు కట్టకూడదా మీరు? ఇప్పుడు దాదాపు 80,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఏ రాజకీయ నాయకుడైనా ఈ 80,000 మంది కుటుంబాలకు న్యాయం చేయాలనుకున్నాడా? లేదు. ఎవరు కూడా ఈ గోడను కట్టలేదు, ఇంతవరకు జరగలేదు. దాదాపు మొట్టమొదటిసారిగా అప్పటి చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చినటువంటి ఫ్లడ్స్ చూసిన తర్వాత తనకి స్వయాన తను విజయవాడను విజిట్ చేసిన తర్వాత తనకు అనిపించింది మనసులో, ఈ ప్రాంత వాసులకి ఏమైనా చేయాలి, ఈ ప్రాంత వాసులని ప్రొటెక్ట్ చేయాలి. ఇది ఏంటిది, ఎప్పుడు చిన్న ఫ్లడ్ వచ్చినా కానీ ఈ ప్రాంతంలో ఏదైతే కృష్ణలంక ప్రాంతం కానీ తర్వాత తారక రామ నగర్ కానీ తర్వాత రామలింగేశ్వర నగర్ కానీ ఈ 3 ప్రాంతాలు దాదాపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని ఒక తపనతో అప్పటి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డిసిషన్ తీసుకొని
ఈ ప్రాంతంలో కంపల్సరీగా మనం రిటైనింగ్ వాల్ కట్టాలి. రిటైనింగ్ వాల్ కడితేనే ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న జనాలు మనం వాటర్ డైవర్ట్ చేసి కంప్లీట్‌గా మెయిన్ పాత్‌లో ఎళ్తది వాటరు. సైడ్‌కి ఎళ్ళడానికి ఆస్కారం ఉండదు అని జెప్పేసి తను ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో, ఆ డిసిషన్‌ని ఆ తర్వాత క్రమంలో తను చనిపోవడం వల్ల అప్పుడున్న గవర్నమెంట్‌లు తను బడ్జెట్ కేటాయించకపోవడం అది అట్లాగే నడుచుకుంటా పోయినట్టుంది. తరువాత 2014 తర్వాత అప్పటి చీఫ్ మినిస్టర్ 2014 నుంచి 2019 వరకు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఇప్పుడు గూడా అదే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఈ వ్యక్తి దాదాపు 2015 ఆ ప్రాంతంలో ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు తను ఏదో సింపతి రూపంలో అక్కడికెళ్ళి వాళ్ళని ఏదో కన్సోల్ చేయడం తప్పితే, ఆ వాల్ గాని, ఆ గోడను కంప్లీట్ చేయాలని గాని ఏ మాత్రం గూడా తనకి ఇది లేదు. మీరు కావాలంటే చూడండి. దాదాపు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నేను మీ ముందర పెడతాను రెఫరెన్స్ రూపంలో. మీరు చూడండి. ఇదే వీడియోలో మీకు అర్థమవుతది. నేను అటాచ్ చేస్తాను ఆ స్క్రీన్ షాట్స్. తను దాదాపు 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళు కొత్త ఆంధ్రప్రదేశ్‌ని రూల్ చేశాడు. ఏ రోజు కూడా ఆ కృష్ణలంక ప్రాంతానికి గానీ, ఆ రామలింగేశ్వర నగర్ ప్రాంతానికి గానీ, రాణి తోట అక్కడ ప్రాంతానికి గానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలకు గానీ తను న్యాయం జేయాలని గానీ, ఆ ప్రాంతంలో దాదాపు 80,000 కుటుంబాలకు మంచి జరుగుతుందని తెలిసి గూడా దాదాపు ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టగలిగితే, 600 కోట్లు మాక్సిమం ఖర్చు పెట్టగలిగితే, ఈ ప్రాంతంలో నువ్వు రిటైనింగ్ వాల్ కట్టొచ్చని తనకు తెలిసి గూడా ఎందుకు ఆ ప్రాంతం వాసుల్ని పట్టించుకోకుండా, ఆ ప్రాంతం వాసులు ఎప్పుడు వరద వచ్చినా గానీ ఎప్పుడు ఫ్లడ్ అఫెక్ట్ అయినా గానీ, ఈ ప్రాంతం మెయిన్ ఈ 3 ప్రాంతాలు మెయిన్ అఫెక్ట్ అవుతా ఉంటాయి కృష్ణలంక ప్రాంతం. కానీ ఒక లీడరు సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఒక లీడర్‌గా నువ్వు ఎదగడానికి ఆస్కారం ఉంటది. అట్లాంటి పరిస్థితుల మధ్యనే 2019లో ఒక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు, 2019 తర్వాత 2020లో ఫ్లడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయాన చూసి తను రిపోర్ట్స్ తెప్పించుకొని దాని పరిస్థితి ఏంది? దాని స్టేటస్ ఏంది? ఎంత కట్టారు? ఎంత కట్టలేదు? అని చెప్పేసి చూసుకుంటే దాదాపు ఆ మొత్తం వాల్ లెంత్ వచ్చేసి 2.8 కిలోమీటర్ల లెంత్ అది. రామలింగేశ్వర నగర్ నుంచి తర్వాత కృష్ణలంకలో ఎడ్జ్ వరకు కట్టాల్సి ఉంటది. అది టోటల్ 2.8 కిలోమీటర్ల లెంత్ ఉంటది. 2.8 కిలోమీటర్ల లెంత్‌కు దాంట్లో కొద్దిగా అప్పటి టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంటు కాస్త అరోకొరో సబ్మిట్ చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి ఫండ్స్ ద్వారా వాళ్ళు ఏ మాత్రం కూడా దాదాపు 10% కూడా కంప్లీట్ చేయనటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసి కంప్లీట్‌గా రామలింగేశ్వర నగర్ నుంచి రాణి తోట వరకు కంప్లీట్‌గా కట్టేసి దాదాపు 2.8 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ కట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేసి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 80,000 కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళు ఏ టైంలోనైనా ఫ్లడ్స్ వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఇంటి దగ్గర పడుకోవచ్చు. వాళ్ళు డిస్‌ప్లేస్‌మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో ఎళ్లి 4, 5 రోజులు కాలం గడిపి అక్కడ సాలని సౌకర్యాలతో జీవనం గడిపి ఒక వారం పాటు మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఇల్లంతా డిస్‌ప్లేస్ అయిపోయింటది. అదంతా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సంసారం చక్కబెట్టుకోవాలంటే ఇదేంటి పరిస్థితిరా భాయ్! ఎప్పుడు ఫ్లడ్ సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి చిన్న ఫ్లడ్ వచ్చినా గానీ కృష్ణలంకలో జనాలు డిస్‌ప్లేస్‌మెంట్ అయిపోతా ఉంటారు. ఇట్లాంటి పరిస్థితి కంప్లీట్‌గా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి స్టాండర్డ్ సొల్యూషన్ పర్మనెంట్‌గా ఒక సెటిల్‌మెంట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇది ఏదైతే కనకదుర్గ వారధి ఉంటదో ఈ వారధికి అటుపక్కల ఇటుపక్కల దాదాపు 2.8 కిలోమీటర్లు వాల్ కట్టి తను దాదాపు 600 కోట్లు ఫండ్స్ శాంక్షన్ చేసి 2.8 కిలోమీటర్లు వాల్ కట్టేసి దాని ఇనాగరేషన్ కూడా లాంచ్ చేసేసి పబ్లిక్‌కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్‌గా ఆ ప్రాంతంలో జనాలు గానీ, ఈ రాష్ట్రంలో ఈ ఫ్లడ్స్ రావడం వల్ల అక్కడ జనాలకు అయిన బెనిఫిట్ గాని చూస్తూ ఉంటే కన్నా అత్యంత అద్భుతమైన ప్రజానాయకుడుగా, సమాజానికి పనికొచ్చే నాయకుడుగా, సమాజంలో 10 మందికి మంచి చేయాలన్న ఒక మంచి దృక్పథంతో ఈ వాల్ కట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మొత్తం హిస్టరీ చూస్తే దాదాపు ఈ వాల్ చుట్టుకారం వాల్ కట్టడమే కాకోకుండా ఆ ప్రాంతంలో వాసులకి ప్రశాంతంగా వాకింగ్ ట్రాక్స్ గానీ, రివర్ ఫ్రంట్ పార్క్స్ గానీ దాదాపు మొత్తం 14 కోట్లు ఖర్చు పెట్టేసి ఈ రివర్ ఫ్రంట్
మీన్స్ వాకింగ్ ట్రాక్స్ అయితేనేమి, ఓపెన్ జిమ్స్ అయితేనేమి, అక్కడ కొన్ని స్మాల్ హోటల్స్ అయితేనేమి, ఇట్లాంటి మొత్తం ఫెసిలిటీస్ అరేంజ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకి కలకాలం గుర్తుండేలాగా ఒక 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 ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినటువంటి మంచి నాయకుడుగా ఈ విజయవాడ ఫ్లడ్స్ రావడం వల్ల నాయకుడు అనేటోడు తెలియకోకుండా ఉండే ప్రజల నుంచి వస్తాడన్న దానికి చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది మనకి. ఇంతటి పరిస్థితుల మధ్య, ఇంతటి దారుణమైన పరిస్థితుల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డిని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని జనాలు గుర్తు చేసుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డిని కాదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని మాత్రమే జనాలకు గుర్తుకుంది. మీరు కనుక చూస్తే, దీంతో పాటు మీరు కనుక ఇంకా చూస్తే కనుక ఇది ఏదైతే ఈ రిటైనింగ్ వాల్ ఉందో దీని కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోర్ సైట్తో ఆలోచించి దీని కెపాసిటీ వచ్చేసి 12 లక్షల క్యూసెక్కులు వాటర్ రిలీజ్ అయినా, ప్రకాశం బ్యారేజ్ డౌన్లో 12 లక్షల క్యూసెక్కులు వాటర్ రిలీజ్ అయినా కానీ ఈ రిటైనింగ్ వాల్ ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే దాదాపు 12 లక్షల మ్యాక్సిమం కెపాసిటీ, దానికి 12 లక్షల క్యూసెక్లు. అంటే హిస్టరీలో ఏ రోజు కూడా రాలేదు. మొన్న వచ్చిన దాంట్లో 2 రోజుల కింద వచ్చిన దాంట్లో కూడా ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ. దాంట్లో కూడా దాదాపు 11.43 క్యూసెక్లు 11.43 లక్షల క్యూసెక్లు వాటర్ రిలీజ్ అయినా కానీ రిటైనింగ్ వాళ్ళకి పైకి ఏమాత్రం కూడా టచ్ కాలేదు. దాదాపు 2-3 ఫీట్ల కిందనే టచ్ అవుతా ఉంది. అంటే ఎంత దూరదృష్టితో తను సమాజంలో ఏ వర్గానికి కానీ, సమాజంలో ప్రతి ఒక్క మనిషి ప్రశాంతంగా బతకాలని, కలకాలం ఉండాలని, తను చేసే పనులు జీవితాంతం చరిత్రలో ఉండిపోవాలని ఒక మంచి దృక్పథంతో పనిచేసేటువంటి నాయకుడిని మీరు దింపిరి ఏ మాత్రం కూడా పని చేయకోకుండా పనికిమాలిన మాటలు చెప్పేసి సమాజానికి పనికిరాని పనులు చేసుకుంటా పోతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు సింహాసనం మీద కూర్చోబెట్టి దీనికి ఎవరు బాధ్యతలు? మీరే అనుభవించాలి. ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరు చేసేది ఏం లేదు. కామన్ పబ్లిక్ మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి మీరు అనుభవించాలి, అంతకుమించి ఏం లేదు. మీరు కావాలంటే చూడండి, ఫ్లడ్స్ని ఇంత వరస్ట్ మేనేజ్మెంట్ నాకు తెలిసినంత వరకు ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ చరిత్రలో, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీలో కూడా కొన్ని స్టేట్లు, కొన్ని కంట్రీలో ఇంత దారుణంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్ చూసి ఉండిండో ఎప్పుడే కానీ. మీరు ఈ రిటైనింగ్ వాళ్ళు హిస్టరీ నేను ఎందుకు చెప్పానంటే కనుక, ఏదైనా ఒక నాయకుడు అనుకుంటే కనుక ప్రజల నుంచి తను వస్తే కనుక, ప్రజల బాధలు తెలిసినోడైతే కనుక ఇట్లా దాదాపు 1,00,000 కుటుంబాలకు సంబంధించిన ఈ ఇష్యూని దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏ నాయకుడు కూడా మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఎవరో బీద సాదా వాళ్ళు ఎట్లా పోతే మనకేముంది, మన పనులు గడుస్తున్నాయా లేదా, మన కథ నడుస్తుందా లేదా, మన ఎలక్షన్లో మనం గెలుస్తున్నామా లేదా అనే ఆలోచిస్తారు. కానీ ఒక నాయకుడు అనేటోడు ఒక రియల్గా సమాజం కోసం పనిచేయాలి, సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం పనిచేయాలి, సమాజంలో బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, 10 మందికి మంచి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక నాయకుడు ముందుకు వచ్చి 5 ఏళ్ళు రూలింగ్ చేస్తే, ఆ నాయకుడిని మీరు తీసి ఎక్కడో పడేస్తే ఇప్పుడు తెచ్చుకొని మీరు నెత్తి మీద పెట్టుకున్నటువంటి వ్యక్తితో మీరు ఏగండి, ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, ఇట్లాగే కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ అప్కమింగ్ వీడియో.